సమావేశాలు కొనసాగుతున్నాయి. దళితుల సంక్షేమ పథకాలను గత ప్రభుత్వం తీసిందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని అసెంబ్లీలో ఆయన ప్రతిపాదించారు. దీన్ని మరో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి బలపరిచారు. గత ప్రభుత్వం చేసిన పాపాలన్నీ బయట పెడతానని, భారస చేసిన తప్పులన్నీ తనకు తెలుసని వీరేశం తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ అంటే ఎందుకు భయపడుతున్నారని విపక్ష నేతలను ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా పాల్వంచలో భారీగా అక్రమ కలపటెక్కు బయటపడింది. దుమ్ముగూడెం నుండి ఖమ్మంకి తరలిస్తున్న కలపటెక్కు వాహనాన్ని ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. వాహనానికి వెనుక నెంబర్ ప్లేట్ లేకుండా సుమారు 3 లక్షల విలువైన కలపటెక్కును అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుండి వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు రిమాండ్కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో వ్యక్తి కత్తితో వీరంగం సృష్టించాడు. భూ వివాదం కేసులో మూర్తి అనే సామాజిక కార్యకర్త జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశాడని వెంకటరెడ్డి అనే వ్యక్తి కత్తితో బెదిరింపులకు గురి చేశాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న కత్తిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జనగామ జిల్లా మల్కాపేటలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న 5 ఏళ్ల బాలుడి మీద వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. తీవ్రంగా గాయపడిన బాలుడిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. సీఎం జగన్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం హిందూ దేవాలయాలకు రక్షణ కరువైందని మండిపడుతున్నారు. సీఎం జగన్ కు హిందూ దేవాలయాలపై ఎందుకంత చిన్న చూపని ప్రశ్నిస్తున్నారు. భక్తుల నుంచి వస్తున్న విరాళాలు, కానుకలు మాత్రం మీ ఖాతాలో వేసుకుంటారా అని నిలదీశారు. జిల్లాలోని నందిగామలో జరిగే శ్యామలాంబ సమేత రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అనంతరం రథోత్సవం జరగనున్న నేపథ్యంలో ఇప్పటి వరకు రథానికి మరమ్మతులు నిర్వహించలేదు. శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆలయాల్లో సదుపాయాలపై దేవస్థానం అధికారులు, చైర్మన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని హిందూ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్లకు మద్దతుగా ప్లకార్డులతో అసెంబ్లీ లోపలికి వెళ్లడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు యత్నించారు. అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయంలో వరుస దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి. పోలీసులు ఎంత పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినా దొంగతనాలు, సెల్ ఫోన్లు అపహరణకు గురవుతూనే ఉన్నాయి. దీంతో పోలీసులు మరో కోణంలో బందోబస్తుకు శ్రీకారం చుట్టారు. గుడి పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను అమర్చారు. కెమెరాల నిఘాతో ఆలయాన్ని పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా జనాలు ఎక్కువగా ఉన్న చోట మఫ్టీలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జిల్లా గుడ్లవల్లేరు మండలంలో 4వ విడత ఆసరా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొడాలి నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి చేసిన అభివృద్ధి, ప్రజలకు చేసిన మంచి కార్యక్రమాలతో సీఎం జగన్ మీ ముందుకు వస్తున్నాడని ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా చేసిన మంచి పనులను ఎలుగెత్తి చాటి చెబుతున్నాడని ఆయన పేర్కొన్నారు. జనసేన, బీజేపీలతో కలిసొచ్చి చంద్రబాబు కల్లబల్లి మాటలు చెబుతున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, తదితర నాయకులు పాల్గొన్నారు. బైక్ తో విన్యాసాలు చేస్తున్న పోకిరీలను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ టీ హబ్ సమీపంలో బైక్ స్టంట్స్ చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్న పోకిరీలను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. 4 బైకులతో పాటు 6 యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి సునీతారెడ్డిలు త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంతో వికారాబాద్ జిల్లా ప్రజలకు దరిద్రం వదిలిందని సంబరాలు జరుపుకున్నారు. దీంతో రాజకీయ అక్రమ సంబంధం బయటపడిందని పేర్కొన్నారు. ఇలాంటి నాయకులు స్వలాభం కోసం పార్టీలు మారుతుంటారని, తాండూరు పేరుతో రాజకీయ పబ్బం గడుపుతున్నారని పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ నేత రాజుగౌడ్ బాణసంచ కాలుస్తూ స్వీట్లు తినిపిస్తూ సంబరాలు చేసుకున్నారు.
నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మైనారిటీ స్కూల్ కి చెందిన ఇద్దరు విద్యార్థుల మధ్య వాగ్వాదం తలెత్తింది. ఈ గొడవలో ఆర్బాజ్ అనే విద్యార్థి మృతి చెందాడు. ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం వల్లే ఆర్బాజ్ మరణించినట్లు తోటి విద్యార్థులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిర్మల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొండాపూర్లో ఫ్లెక్సీలు కడుతున్న ముగ్గురు యువకులు విద్యుత్ షాక్ గురయ్యారు. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అంబులెన్స్ సహాయంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తూప్రా నియోజకవర్గంలో 7 బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. మాజీ ఎమ్మెల్యే నరసారెడ్డి ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ నేపథ్యంలో 7 కౌన్సిలర్లు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు, చైర్మన్ తీరుపై వివరించనున్నారు. పోలీస్ ఆఫీసర్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళకు సిపిఆర్ చేసి కాపాడిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. స్పృహ తప్పి పడిపోయిన యాదమ్మ అనే మహిళకు పోలీస్ సిబ్బంది గోవర్ధన్, వెంకట్ కుమార్ స్పందించి ఆమెకు సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. దీంతో అక్కడున్న స్థానికులంతా పోలీస్ సిబ్బందిని అందరినీ అభినందించారు.